చేసిన జీవోలోని లోపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కోర్టులో చట్టపరంగా పోరాడి కళ్యాణ లక్ష్మి పథకాన్ని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ రాకపోతే పథకాలు ఆగవని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రస్తుత గౌరవ హైకోర్టు నిన్న రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిపై స్టే విషయంపై గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి యొక్క పథకాన్ని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సందర్భంలో నిన్న కోర్టు స్టే రావడం అత్యంత బాధాకరం. గతంలో వారు ఏదైతే ఒక చట్టాన్ని చేసే ముందు కానీ ఒక పథకాన్ని అమలు చేసే ముందు నిబంధనలకు అనుగుణంగా ఆ పథకాన్ని జీవోలు ఇవ్వడం కానీ చట్టాన్ని చేసే పరిస్థితి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారి ప్రభుత్వంలో చేసినటువంటి ఆ జీవో విషయం ఇచ్చినటువంటి తప్పిదం వల్ల ఈరోజు హైకోర్టులో షాదీ ముబారక్ పై కళ్యాణ లక్ష్మిపై స్టే రావడం జరిగింది. తక్షణమే దానిపై చట్టపరంగా మా అడ్వకేట్స్ ద్వారా ఏజీ ద్వారా కౌంటర్ ఫైల్ చేపించేసి తిరిగి ఆ పథకాన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేపించే బాధ్యత మాది అని చెప్తున్నా. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను రాష్ట్ర